అప్పుడెప్పుడో గజ్జల మల్లారెడ్డి అని ఒక ప్రముఖ కవి చెప్పాడు ఒక మాట. తెలుగునాట భక్తి రసం ఏరులుగా పారుతోంది, డ్రైనేజీ స్కీమ్ లేక డేంజర్గా మారుతోంది అని. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. దేవుడి దర్శనం అంటే జనం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. తాజాగా సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి ఏమిటంటే గోడ కూలి 8 మంది మృతి చెందారట. చందనోత్సవం జరుగుతోంది అక్కడ. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ఈ వచ్చిన వాళ్ళందరూ క్యూలో నిలబడితే వాళ్ళ మీద గోడ కూలి చనిపోయారు. 8 మంది చనిపోయారు, ఇంకా చాలామంది గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత పెద్ద ఎత్తున వర్షం వచ్చిందట, అకాల వర్షం. దానికి ఆ గోడ నానిపోయి అప్పటికప్పుడే కూలిపోయింది. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో చూడండి. 300 రూపాయల టికెట్ కొనుక్కోవడానికి క్యూలో నిలబడ్డారు. కనీసం వాళ్ళకి రక్షణగా ఉండేటువంటి గోడ కూడా సరిగ్గా లేదన్నమాట. కూలిపోయేటువంటి గోడ ఉన్నదన్నమాట. మరి వీళ్ళు కట్టే డబ్బంతా ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఈ ఘటన జరిగినప్పుడు హోంమంత్రి అనిత గారితో సహా చాలామంది విఐపీలు ఆలయంలో ఉన్నారు. వాళ్ళంతా మరి స్పెషల్ కదా, వాళ్ళందరికీ ఉచితం. 300 రూపాయల టికెట్ కొనుక్కోవాల్సిన వాళ్ళు నిలబడ్డారు. సామాన్యులు కదా, వాళ్ళు టికెట్ కొనాలి 300 పెట్టి. విఐపీలకి మరి వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టకూడదు కదా, వాళ్ళంతా ఫ్రీగా లోపలికి వెళ్తారు. వాళ్ళకి ప్రత్యేకమైన ఆహ్వానాలు ఉంటాయి లోపలికి రావడానికి. వాళ్ళు లోపలే ఉన్నారు. హోంమంత్రి అనితతో పాటు ఈ ఆలయానికి అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు గారు, సో ఆయన దంపతులు, వారి కుటుంబం అందరూ కూడా ఉన్నారు అక్కడ. ఎందుకంటే వాళ్ళు తొలి చందనం సమర్పించాలట. సో కుటుంబ సమేతంగా ఆయన ఉన్నారు. ఆయనతో పాటు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు, అట్లాగే హోంమంత్రి అనిత గారు, వీళ్ళు కూడా ఉన్నారు లోపల. చూడొచ్చు విజువల్స్ కూడా. వీళ్ళందరూ సింహాచలం ఆలయం లోపల ఉండగానే బయట గోడ కూలి 8 మంది చనిపోయారు. ఎట్లా జరిగింది ఇది? ఇంతకుముందు చెప్పినట్టు దర్శనం కోసం వీళ్ళంతా నిలబడ్డారు ఈ 300 రూపాయల క్యూలో టికెట్ల కోసం. బీభత్సంగా వర్షం కురిసిందట, దానికి గోడ కూలింది. అటువంటి గోడ అక్కడ ఉన్నదంటే ఆశ్చర్యకరం. భక్తులు క్యూలో నిలబడేటువంటి గోడ కనుక అయితే దాని పక్కన కనుక ఉంటే అది కూలిపోతుంది అని పట్టించుకున్న నాథుడే లేడనమాట ఎవరు. సో పాపం 300 రూపాయలు కట్టి దర్శనం చేసుకుందాం, మంచి రోజు అని చెప్పి వచ్చినటువంటి సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 5 పైసలకు కూడా కట్టినటువంటి విఐపీలు నేరుగా ఆలయం లోపలికి వెళ్ళారు, చక్కగా దర్శనం చేసుకున్నారు, వాళ్ళు క్షేమంగా ఉన్నారు. మన వ్యవస్థలో ఎంత అరాచకం ఉందో చెప్పటానికి ఈ దుర్ఘటన మరొక ఉదాహరణ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 2వ దుర్ఘటన. తిరుపతిలో జనవరి 8న జరిగింది ఒక దుర్ఘటన. వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్ల పంపిణీ సందర్భంగా తోపులాట, అందులో 6 చనిపోయారు. ఆ ఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. ఆ దర్యాప్తు ఇంకా పూర్తి కాల, అది జరుగుతూనే ఉంది. ఈలోగా సింహాచలంలో 8 మంది మరణించారు. ఇది పూర్తిగా ప్రభుత్వం అసమర్థత. ఆలయాల మీద పెత్తనం చలాయించడం మీద ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వాలకి వాటి నిర్వహణ మీద లేదు అని చెప్పడానికి ఇది లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఈ ఆలయాలకి ట్రస్ట్ చైర్మన్లు, మెంబర్లు నియమించడానికి ప్రభుత్వాలకు చాలా ఉత్సాహం ఉంటుంది. ఇట్లా నియమితులైన వాళ్ళంతా కూడా పొలిటికల్ అపాయింటీలు. ఈ పదవులు భక్తాగ్రేసరులకో, శ్రద్ధాసక్తులు ఉన్నవాళ్లకో, లేకపోతే నిర్వహణ సామర్థ్యం ఉన్నవాళ్లకో ఇస్తారు అనేటువంటి గ్యారంటీ ఏమీ లేదు కదా. ఎందుకంటే పొలిటికల్ అపాయింటీస్కి ఇచ్చేటప్పుడు ప్రాతిపదికలు వేరుగా ఉంటాయి. సో ఇట్లా నియమితులైన వాళ్ళు ఈ పదవుల్ని అధికార కేంద్రాలుగా, సిఫార్సు లేఖలు ఇవ్వడానికి సాధనంగా వినియోగించుకుంటూ ఉన్నారు, అందరికీ తెలుసు అది. ఇక ఈ ఆలయాల మీద రోజువారీ పెత్తనమేమో బ్యూరోక్రాట్లది, అధికారులది. వాళ్ళకుండే కమిట్మెంట్ ఏమిటో మనకు తెలుసు. ఈ నేపథ్యంలో ఇటువంటి దుర్ఘటనలు పదే జరగడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో ఈ ఆలయాలు అనేవి రాజకీయ నాయకులకి, అధికార గణానికి పవర్ సెంటర్లుగా మారినాయి. అవి వాళ్ళ రాజకీయాలకి ఎక్స్టెన్షన్గా మారినాయి. అంతేకాదండి, ఆదాయాన్ని ఆర్జించి పెట్టేటువంటి ఒక వనరుగా కూడా మారినాయి. ఆస్తి పన్ను, ఆదాయ పన్ను ఇట్లా వసూలు చేస్తాయి ప్రభుత్వాలు. అట్లాగదే భక్తి పన్నుని కూడా వసూలు చేస్తున్నాయి, ఆ పేరు పెట్టకపోయినా కూడా. ఎందుకంటే ఏ ఆలయానికి వెళ్ళాలన్నా కూడా మీరు టికెట్లు కొనాలి కదా.
మిగతా చోట్లలాగానే మరి పన్నులకి తగ్గ సేవలు గుళ్ళల్లో కూడా ప్రభుత్వాలు కల్పించవు. మరోవైపునేంటి, ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ గుళ్ళ సందర్శన ఎక్కువైపోయింది. మల్లారెడ్డి గారు చెప్పినట్టు భక్తి రసం ఏర్లై పారుతోంది. ఆర్థిక వ్యవస్థతో పాటు ఆధునిక సౌకర్యాలు కూడా ఇవాళ అందుబాటులోకి వచ్చినాయి. దాంతో ఈ ఆలయాలకి దర్శనాలకి వెళ్ళే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. అదే సమయంలో విఐపి దర్శనం అనేది ఒక స్టేటస్ సింబల్గా మారింది. సామాన్యులకేమో అది దొరకదు. అందువల్ల ప్రమాదాలు జరుగుతాయని తెలిసి ఈ ప్రత్యేక దినాల్లో కూడా దేవుడి దర్శనం కోసం బయలుదేరుతున్నారు జనం. ఇక ఇందులో పెద్ద ఐరనీ ఏంటంటే, క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మాట్లాడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆలయాల్లో భక్తులు ప్రాణాలు కోల్పోకుండా రక్షించేటువంటి, కాపాడేటువంటి టెక్నాలజీ ఇంతవరకు దొరకలేదు అని చెప్పి అనుకోవాలి మనం. నిజానికి అది పెద్ద కష్టమైన పని కాదు. ఇవాళ చాలా టెక్నాలజికల్ టూల్స్ ఉన్నాయి క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి. ఆ మాత్రం చిన్న పని కూడా చేయకుండా మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే జనం దాన్ని ఏ విధంగా తీసుకుంటారు? ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇట్లాంటి దుర్ఘటనలు తరచూ జరుగుతున్నాయి అనేటువంటి ఒక అపప్రథ ఉంది. దాన్ని నిజం చేస్తూ మరి 3 నెలల్లో మళ్ళీ ఈ దుర్ఘటన జరిగింది సింహాచలంలో. ఈ ఘటనతో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి మీద, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ సమర్థత మీద రాష్ట్ర ప్రజలు నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది.